ఏం చేస్తున్నావమ్మా? అన్నం మటన్ చేస్తున్నాను అన్న. మటన్ ఈరోజు ఇది వెరైటీగా చేస్తున్నా. ఇది ఎట్టా అంటే అప్పుడు పెద్దోళ్ళు చేస్తుండారు అనమాట. ఏమి వేసినాయంటే ఉప్పు, పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా చెక్క, లవంగం, షాజీర, గసాలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమోటో, అల్లం ఇవన్నీ మిక్సీకి వేసుకున్నా. అది కూడా పేస్ట్ బాగా 2 గంటలు పెద్ద గంటతో 2 గంటలు నూనె పోసిన. ఇంకా అన్నీ వేసి కలిపేసి మొత్తం సిమ్లో పెట్టి ఉడికించుకోవడమే. అలసందలు వాడు ఫస్ట్ ఇది తినేస్తే ఏదో ఒకటి తింటారంట. కలుపుకోవాలన్నమాట అంతా. నాకు వద్దు నాన్న స్వీట్ నాన్న. ఇదేని చెప్పు పైన రోజా పూలు ఇలా అంతా కలిపేసుకున్నాం కదా, పెట్టి ఉడికించుకోవడమే. స్వీట్ అండి చాలా బాగుంది. ఆనంద్ స్వీట్స్. దీంట్లోకి తిరగబాత అవసరం లేక మొత్తం ఇట్నే బాగా ఉడికిపోతే మూలగా అశోకన్నకి దాంట్లో నూనె కూడా వేస్తావమ్మా? వేసేసిన, అన్నీ వేసేసిన. చూడు కూర ఇప్పుడే తినేది అనిపించండి. ఎంత బాగుండదు. వెరైటీ వెరైటీ చేస్తుంది మా మమ్మీ. భలే ఉంటుంది కదా టేస్ట్. ఓకే పెట్టేసి గ్యాస్ ముట్టించేసుకుందాం. ఆయిల్ కూడా వాసన అయిపోతుంది. ఉడికినాక వడ్డించుకొని తినడమే. ఎందుకు నువ్వే అట్ట డ్రెస్ వేసుకోకుండా అవి వేసుకున్నావు. నువ్వు అట్లాంటి డ్రెస్ వేసుకోకుండా అవి వేసుకున్నావు. మీరిద్దరు ఒకటి వేసుకున్నారు. షార్ట్లు టీ షర్ట్లు మీరిద్దరు ఒకటి వేసుకున్నారు. ఒకటి వేసుకున్నావు చిన్నడు. అన్నం లేక ఒకటి, కూర లేక వేసిన గెట్లు 2 కూర. ఏం కాదులేమ్మా. సరే అది పెట్టి కింద వదిలే ఒకటి కింద కాదమ్మా. కింద బండలు కాలితే ఏమవుతుంది? అది కాదు నీకు చెయ్యి. చికెన్ కాదు, మటన్. అది కనీసం బుడబుడాలు కూడా వెళ్ళారు కదా. అయితే దించి ఎంతసేపు ఎంచున్నాడా చూడు. ఎట్లుండదా కూర? బాగుంది. బాగుంది. అశోకుడికి మూలగన్నమాట. మూలగా. ఓకే ఇది అశోకుడికి. ఇది నాగుకి. చిన్నకి.
ఇది నాకు వర్షకన్నా పులుసు కావాలి పోసుకుంటా నీకు కాలుతుంది కింద కూర్చుంటా కింద కింద అడుగుచ్చు పులుసు ఇంకా వేసుకుంటారు శుక్రుడికి పడిపోతాము ముందు అశోకన్నకి తినిపిస్తా అశోకన్నకి తినిపిస్తాను కరేపాకు కాలిపోతుంది నాన్న ఫుల్గా కాలిపోతుందా రెండు కలుతున్నాయి కింద కూర్చుంటా మమ్మీని పట్టుకో మమ్మీని పట్టుకుంది కింద పెట్టేస్తే కాలు రెండు సూపర్ నాన్న కూర ఎక్సలెంట్ బొమ్మ పెడతాను తిను బువ్వా బోదని పెడతా ఇటు పెద్ద అనుకో నీకు భయమా నేను ఆహా దొబ్బా నీ మీద పెట్టాను కుండలో వస్తుంది బాగుంది ఇంకా టేస్ట్ బాగుంటుంది బాగాలేదా కుండలో వస్తుంది ఎక్కువ ఫ్లేవర్ ఉండేది కదా ఇదే ఇదే కుండలో అంత ఫ్లేవర్ కలగదు కానీ బాగుంటుంది అమ్మా కాదు బొమ్మ బొమ్మ ఏమో నాకు తెలియదు కుండలో అది వస్తుంది యూనిక్ ఫ్లేవర్ నాకు నచ్చింది ఇది బాగాలేదా బాగుంది తిన్నా బొమ్మ పెట్టుకుంది ముక్కు పెట్టుకున్నట్లు కాలిపోతుంది లేకుండా అబ్బో కాలుతాను పట్టుకోలేకున్నాడు బాగుంది టీషర్ట్ బాగుంది గిన్నెల్లో ఫోటోలు తీసి పెట్టుకుంటారు అన్నమాట నువ్వు అజుడ బుట్ట పెద్దోడు తాగే అస్సలు బొట్టు ఉండించుకోర్రా అటు చూడ బొట్టు ఏం పని చేసేసినాడా ఇద్దరు బొట్టు ఉండించుకోరు నువ్వే బొట్టు ఉండించుకునేది మళ్ళీ రెండోసారి పెడితే ఉండించుకోండి రాగట్నం పడినానా కాదు ఫోటోలు అన్ని ఏం చేస్తావు ఆ ఫోటోలు అన్ని ఏం చేస్తావు ఫోటోలు అన్ని ఏం తెచ్చాను నేను ఎత్తి పట్టుకుంటా ఫోటో అన్ని సాగు తెచ్చుకుంటాను ఎత్తి పట్టుకోలే సాగు తెచ్చా చూడు చూడు ఉందా సుఖిని పంపా అట్లా అన్నం పెట్టిన పోతా సరే తీసుకో అది తీసుకున్నది షిప్ కావచ్చుదేమో అది
సరే ఇదే నాన్న చూడ ఇది ఎట్లా పీల్చి ఉండి చెప్తా వరకు నువ్వు పెట్టింది అబ్బా ఆగు అవును తిను నాకా పెట్టినా అచ్చా కదా పెట్ట వచ్చాను దగ్గరికి అచ్చా కదా పీల్చుకో నేను పిలిచానా ఏమి ఇచ్చాను స్వీట్ బాక్స్ ఇచ్చాను వద్దునా ఏమి ఇచ్చాను సొక్క సొక్క ఇచ్చాలే ఇచ్చాలి తిందా నువ్వు ఆపట్టు సొక్క ఇట్టా బొమ్మల ఇది తీసుకున్నావులే నాకు తీసేసుకున్నాం చూడా ఆపట నువ్వు దాన్ని నేపేసి నేను తినేస్తా కాదు నువ్వు వేసుకోవడం కొత్తది అది పాతది కదా సరే కానీ అట్టకన్నా సరే ఇప్పించాలి ఇప్పుడు బోధని బోధన వేసినాక ఆ సొక్క ఇప్పేసి ఇచ్చేయి నాకు నేను తినేస్తా ఇదిగో వచ్చేసింది అంతా నువ్వు తినేసి నాకు సొక్క ఇప్పి అన్నకి నాకు తిప్పినాడు నువ్వు తిప్పి మా నాకు ఆహా అశోక్ అన్నకి నాగన్న తింటానే నాన్న కొరుకు నాగన్న తింటాను నువ్వు తింటానే సొక్క ఇప్పి నువ్వు తినేసినాక అది బాగుండేది మమ్మీ సరే నువ్వు అది వేసుకుందులే అది ఇప్పి. కష్టమా మళ్ళీ తినేసినాక నాకు తెలియదు అక్కడ ఏముండే వేసుకుని నేను పోడు అన్న ముగ్గురము ఏది పడితే వేసుకుంటున్నాము కాదమ్మా ఈరోజు ఉగాది కదా ఏంటి స్పెషల్ మామూలుగా ఉగాది స్పెషల్ అంటే కొత్త సంవత్సరం అన్న మనకు తెలుగు వాళ్ళకి మనకి సంక్రాంతికి జుడుకూర అంతా తీసి ఊరిగా అశోకన్న సంక్రాంతికి ఉగాదికి పంటలు వస్తాయి బాగా ఇంటికి సంక్రాంతికి వచ్చి వరి పంటలు అలాంటివి వస్తే ఉగాదికి వచ్చి మిరప పంటలు ఇలాంటివి వస్తాయి అన్నమాట చెనక్కాయలు అశోకన్న అబ్బో Mas okej, vad är det vi skulle... Jag skulle... Det är mycket vanligt. En lapp, du kan ta åt sånt sådär. చూడు ఇది భలే ఉండదు అన్నది సొక్క బాగుంటుంది కదమ్మా బాగుండదు ఎంత బాగుండదు సరేలే అశోక్ అన్నకి కొత్తది బాగుండదు చూడు కొత్తది కొత్తది తీసుకొని వచ్చిన బ్యాగ్లో ఉండాలి మళ్ళీ బూతి నాకు మలుసు అబ్బో నేను కొత్తది ఇచ్చారనుకోండి తింటూనే ఇచ్చేది అశోక్ తినేసాడంటే ఇప్పుడే తీసుకొచ్చిస్తా పుట్టినరోజు తెచ్చినామా బిన్న తిన్నా పెట్టమ్మా చూసు మమ్మీకి సారీ చెప్పి సరియా పూర్తి పెట్టాను పోతా కొట్టవాలన్నా పూర్తిగా తింటావా ఎత్తుకొని వచ్చానా నేను అడిగిన నన్ను కొట్టేసరికా తింటావా
మమ్మీని కొట్టొచ్చా అయితే? కొట్టొచ్చా? కొట్టకూడదా? అవి ఎందుకు కొట్టినావు? నీకు చేయి కాదు మమ్మీకి ముందు పెట్టు. మమ్మీకి వద్దులే, నాకే ముద్దు పెట్టినావులే. బోతుకుని వచ్చినాడు. తినిపిస్తా. పోదండి. Sonra da anlatıp ఓ కాదు కాదు. mami kutma. Sonra mı anlatıp పాడండి. కొడితేవండి, కొడితేవండి. Çok yakala. Sonra mı? కాలుతాండి. ఇప్పుడు కాలుదాం. ఇంకా పెట్టుకో. అంతేనా? అమ్మా. బొమ్మ పెడతాను తిని. పాపనే పెడతాను తిని. పాపని పెడతా. బొమ్మ పెడతా పట్టు. పాపమ్మ. అబ్బి సొక్కాయిచ్చా నీకు? పాప బొమ్మ పెట్టుకుందు. అబ్బా దెబ్బ ఏ దెబ్బకి చెమటలు కూడా వచ్చేస్తాయి. ఏసి సర్వీసింగ్ చెప్పి నాన్న. తెలుస్తాం. ఎప్పుడు చెప్తా ఇప్పుడు సాయంత్రం వస్తాను. నువ్వు చేస్తావా? సరే అశోక్ అన్న చేస్తాడు సర్వీస్ ఏసీకి. బాగుందా? నువ్వు గంటలు ఎందుకు అంత పెంచినావు? కటింగ్ చేసుకొని Cutting bir tutkuları. ఇప్పుడు నేను కూడా పెంచేస్తా. నేను కూడా పెంచేస్తా. నువ్వు కూడా పెంచేస్తావా? సూపర్. గంట పెంచి కదా ఒక రోజు కూడా నువ్వా? నేను ఇచ్చే కదా తెలుసుకుంటే నేను కట్ తెలుసా నువ్వా? నీళ్ళు ఇక్కడ వస్తున్నాయా? పైకి కూర్చోబెట్టనా? బొమ్మ పెడతాను. అమ్మా నీళ్ళు ఎన్ని కింద అన్నం తినేటప్పుడు మధ్యలో ఎక్కువ నీళ్ళు తాగకూడదు. చెప్పలేదమ్మా నువ్వు? ఉగాది నుంచి మొత్తం చెప్పలేదు. అన్న గొడవ పడతా ఉంటే ఇంకేం చెప్పాను? చక్రవర్తి అశోక్ చక్రవర్తి. ఇప్పుడు చెప్పా. పెడతా. ఇప్పుడు చెప్పమా. అన్నకు నచ్చని అన్నం వాడు తినేటప్పుడు వాడి గురించి ఏం మాట్లాడతా తింటా. సరే అశోక్ అన్న చిన్నప్పుడు ఏం చేస్తావు నాకు చెప్పా. అశోక్ అనే చెప్తాడు ఇప్పుడు. చెప్పమని చెప్పి ఏం చేస్తాను నేను? చెప్పమని చెప్పి ఏం చేస్తాడు పెద్దడా? చిన్నప్పుడు ఏం చేస్తాను?
అశోక్ అన్న సంగతి కాదు, నాగన్న సంగతి. అవునా? కుక్క. ఓనిందా? కుక్కతో భలే ఆడుకుంటా చిన్నప్పుడు నువ్వు నన్ను జుట్టు పెరిగేది, జుట్టు 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 పెరిగేది, కొరికేది, పుంత తమ్మ బతావే, కుస్యా బతావే. కాదు, రావాల్సిన్నాడు మాటల. సరే, తమాష పడతావే నేను అడిగే, తమ్మ బతావే, కుస్యా బతావే, పుంత కుమ్ముత అనేది పుంత. మళ్ళీ వచ్చి నాకు అనమంటే నీ పేరు ఏం పేరు అంటే ఆవు అనేది. అట్ట కాదు, నేను చెప్తా చెప్పు అని. నా అంటే నా అనేది, గు అంటే గు అనేది, రెండు కలిపి నాగు అనమంటే ఆవు అనేది. అవన్నీ స్వీట్ మెమరీస్. చాలా అంటే చాలా ఆనందం అనమాట ఆ రోజులు రావు మళ్ళీ. చిన్నప్పుడు నాగు అనమంటే ఆవు అనేది కాదు, నా గు అంటే నా గు అని చెప్పేది. రెండు కలిపి ఒకేసారి నాగు అంటే ఆవు. ఇచ్చాలే పాటు ఇచ్చాలి ఇచ్చాలి. మరి నేను బా లేదా నేను బుద్ధిమంతుడు కదా. నువ్వు బుద్ధిమంతుడి, బుద్ధిమంతుడి బంగారాన్ని. నువ్వు మాత్రం పెళ్లి చేసుకోమంటే ఎల్కేజీలో ఉన్నప్పుడే ఏమలేదే మమ్మీ నీ అంత తెల్లగా ఉండాలి మమ్మీ, నీకంటే ఇంకా తెల్లగా ఉండాలి మమ్మీ నా భార్య. వద్దులే నాన్న, నల్లగా ఉండే అమ్మిని చేస్తా పని ఉంటుంది నాన్న. అబ్బాకు వద్దు మమ్మీ, బాగుండదు, అస్సలు బాగుండదు నల్లగా ఉండే. సొక్క ఇప్పించాడులే, తిన్ని బోధనేసి ఎట్టిప్పుతాడు సొక్క చేతికి అంతా బోన్లా సొక్క పోతేలా తినేసావు ఇప్పించాడు. నువ్వు కూడా తినేసి వేసుకుంటావు. క్యారమ్ ఆడతామ్మా. అశోక్ అన్న నేను ఒక పక్క, నేను నాకు ఒక పక్క క్యారమ్ బోర్డు. నువ్వు నేను ఒక పక్క, అమ్మి అశోక్ అన్న ఇద్దరు ఒక పక్క. అశోక్ ఎంత కొట్టినా కూడా ఎత్తి బొరఫలో వేసినా కూడా అవి మాకే వచ్చేస్తాయి. మన ఇద్దరం ఒక పక్క, వాళ్ళిద్దరు ఒక పక్క. సరే బట్ దిండుకి అంతా మొత్తం కొరే తెల్ల దిండు అయితే పనిలే. నీకంటే ఎక్కువగా నువ్వే ఎక్కువ అన్నిటికంటే. నా ఫుల్ అయిపోయిందమ్మా. తిన్నాడు తిను. మిగిలిచ్చేసినాడా? అందరూ మిగిలిచ్చేవాళ్ళే. అశోక్ అన్న మిగిలిచ్చేసినాడు.